హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ఛానల్ రాబోతున్న వీడియో వచ్చేసి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. నిమ్మకాయల పులిహోర చేస్తున్నాము. 5 చిన్న సైజు నిమ్మకాయలు, 12 ఘాటైన ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, 5 నిమ్మకాయల రసం అయితే ఇంత వచ్చింది. ఒక చిన్న కూర గిన్నెకి వచ్చింది. అలాగే కరివేపాకు రెమ్మలు 2 నీట్గా కడుక్కొని జ్యూస్ పక్కన పెట్టేసుకున్నాం. ఎండుమిరపకాయలు తొడలు తీసుకున్నాం. గ్యాస్ మీద అయితే కళాయి పెట్టేసి అందులో ఒక 3.5 స్పూన్ ఆయిల్ పోయేసి ఆయిల్ అయితే వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు అందులో ఎండుమిర్చి 1 స్పూన్, తిరగమాత గింజలు 1 స్పూన్, జీలకర్ర, కరివేపాకు అందులో వేసేద్దాం. అలాగే 1 స్పూను పసుపు ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ మాత్రం దోరగా వచ్చిన తర్వాత గ్యాస్ ఆపేసుకొని అందులో మనం పిండి పెట్టుకున్న నిమ్మకాయ రసం వేసేద్దాం. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్లు సాల్ట్ వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. గ్యాస్ ఆన్లో ఉన్నప్పుడు చేసుకుంటే పులిహోర చేదు వచ్చేస్తుంది. నిమ్మకాయ రసంలో ఇథనాల్ లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగానే వండి పెట్టుకున్న అన్నాన్ని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుందాం. అన్నం పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోండి. గట్ల గట్లగా ఉన్నా సరే దాన్ని గంటితో కలుపుకుంటూ అలా మిక్స్ చేసుకుంటూ విడివిడిగా అయ్యేటట్టుగా చేసుకుంటూ కలుపుకోవాలి. నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులోకి వేరుశనగ పప్పులు కూడా వేసుకోవచ్చు. కాకపోతే పిల్లలు వద్దన్నారు, అందువల్ల లేదు. మీకు ఇష్టం అయితే మీరు వేసుకోండి. ఈ గ్లాస్తో 5 నిమ్మకాయల రసం సరిపడా 2.5 గ్లాస్ వేసుకుంది ఫ్రెండ్స్ బియ్యం. ఇందులో వేరుశనగకాయ పప్పులే కాకుండా కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఆప్షనల్ ఫ్రెండ్స్, మీ ఇష్టం ఉంటే వేసుకొని లేకపోతే లేదు.